ఈ ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాలమున గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి హృదయపూర్వకంగా మిమ్మల్ని అందరినీ మరొకసారి ఆహ్వానిస్తూ ప్రభు నామములో నా యొక్క హృదయపూర్వకమైన శుభములు మీ అందరికీ తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని కృపను బట్టి మీరంతా బాగున్నారు కదా. ఎన్నో భయములతో, ఎన్నో టెన్షన్స్తో, ఎంతో ఆందోళనతో, నిద్రలేని పరిస్థితులతో రాత్రి నిద్రించిన నూతన ఉదయాన్ని దేవుడు మనకు అనుగ్రహించి మనలందరినీ సజీవులుగా ఉంచినందుకు దేవునికి హృదయపూర్వకంగా కృతజ్ఞత చెల్లిందాం. ఈరోజు ఎలా ఉంటుందో అనే ఆందోళన మీరు కలిగి ఉన్నారా? ఈ వాగ్దానం మీ కొరకే. దేవుని వాక్కు మీ జీవితంలో ఆయన నెరవేరుస్తాడు తప్పకుండా. కాబట్టి ఏ పరిస్థితులు ఏ విధంగా ఉన్నా ఎంత మాత్రం భయపడకండి. దేవుని చేతులకు మీ ప్రతి టెన్షన్ అప్పగించండి. మీ యొక్క ప్రతి బాధను ఆయన చేతులకు అప్పగించి దేవుని వాక్యాన్ని పట్టుకొని ఎత్తిపట్టి ప్రార్థించండి. దేవుని సన్నిధి, దేవుని సహాయం మీకు తోడుగా ఉంటుంది. అదేవిధంగా మీ యొక్క ప్రతి సమస్యను, మీ యొక్క ప్రతి బాధను కామెంట్స్ ద్వారా నాతో పంచుకోండి. మీ యొక్క ప్రతి సమస్యను నేను చదువుతున్నాను. మీరు ఎదుర్కొంటున్న ప్రతి వేదనను గురించి నేను ప్రభు చేతులకు మిమ్మల్ని అప్పగిస్తూ మీ అందరి కొరకు మేము ప్రార్థిస్తున్నాం. ఈ మాటలు వింటున్న మీరు కూడా మీకు అనుకూల మీదే తప్పక కామెంట్స్ అనేది చదవండి. అందరి కొరకు ప్రార్థించండి. ఎందుకంటే ప్రార్థన మాత్రమే మన జీవితాల్లో అద్భుతాలు చేస్తుంది. కాబట్టి వాక్యం చివరిలో అందరం కలిసి బాధలో, సమస్యలో, శోధనలో ఉన్న వారందరి కొరకు భారం కలిగి ప్రార్థన చేద్దాం. ప్రభు సన్నిధిలో పోరాడదాం. ఏది ఓడిపోయినా ప్రార్థన ఓడిపోదు. ప్రార్థించేవారు తప్పక విజయం పొందుకుంటారు. అందువల్ల విశ్వాసంతో చివరి ప్రార్థనలో ఏకీభవించండి. గొప్ప విజయాలు దేవుడు మనకు అనుగ్రహించబోతున్నాడు. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు దేవునికి చెల్లునుగాక. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్న, మనకు అనుగ్రహిస్తున్న వాగ్దానం యెషయా గ్రంథము 37వ అధ్యాయము 6వ వచనము చివరి భాగం. నీవు వినిన మాటలకు భయపడవద్దు. ఆమేన్. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, రోజంతా అనేకమైన మాటలు మనం వింటూ ఉంటాం. అనేక మంది మనతో మాట్లాడుతూ ఉంటారు. మన జీవితాన్ని చూచిన వారు మనతో మాట్లాడతారు. మన సమస్యలను చూచిన వారు మనతో మాట్లాడతారు. డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ అనేకమైన మాటలు మనకు చెప్తారు. కాలేజ్కి వెళ్తే ఫ్రెండ్స్ అనేక మంది మాటలు మాట్లాడతారు. టీచర్స్ మాట్లాడతారు, లెక్చరర్స్ మాట్లాడతారు. మన స్వంత కుటుంబంలోనే మన బంధువులే, మన వారే అనేకమైన మాటలు మనతో మాట్లాడుతూ ఉంటారు. ఆ మాటల్లో అనేకమైన మాటలు మనకు బాధను కలిగిస్తాయి. కొన్ని మాటలు మనకు భయాన్ని కలిగిస్తాయి. కొన్ని మాటలు మనకు నిరుత్సాహాన్ని కలిగిస్తాయి. కొన్ని మాటలు ఇక బ్రతకడం ఎందుకు అనే విధంగా కత్తిపోటుల్లా ఉంటాయి. ఈ విధంగా మీ జీవిత ప్రయాణంలో అనేకమైన మాటలతో మీరు భయపడుతున్నారేమో. అనేకమైన మాటలు మిమ్మల్ని బాధకు గురి చేస్తున్నాయేమో. అందుకే దేవుడు ఈరోజు మీకు తెలియజేస్తున్నారు, మీరు వినిన మాటలకు ఎంత మాత్రం కూడా భయపడొద్దు. నేను మీతో మాట్లాడుతున్న మాటను, నేను ఇస్తున్న వాగ్దానాన్ని మీరు గట్టిగా పట్టుకోండి. దానిని విశ్వసించండి. ఆ మాట ప్రకారంగా నడవండి. మీ జీవితంలో నెరవేరుస్తానని, ఇక దేనిని కూడా పట్టించుకోవద్దని దేవుడి రోజు మీకు తెలియజేస్తున్నారు. ఇక్కడ హిజ్కియాకు కొన్ని మాటలు వినబడుతున్నాయి. కొంతమంది హిజ్కియాతో మాట్లాడుతున్నారు, మీ దేవుడిని యెహోవా నేను రక్షించగలుగుతాడా అని. ఈ విధంగా భయపెట్టే మాటలు హిజ్కియాకు వినబడుతున్నప్పుడు యెషయా ప్రవక్త హిజ్కియాకు చెప్పమని తన దాసులతో చెప్తూ ఉన్నాడు, మీరు వింటున్న మాటలకు భయపడొద్దు. ఎంత గొప్ప వ్యక్తులు మీతో మాట్లాడుతున్నా అవేమీ కూడా మీరు పట్టించుకోవద్దు. ఎందుకంటే మనం నమ్మిన ప్రభువు వాటన్నిటిని మార్చగలిగిన శక్తి కలిగిన వాడు. ఆ మాటలన్నీ కూడా మీ జీవితంలో జరగకుండా వాటిని అణచివేసే శక్తి ప్రభువుకుంది. కాబట్టి వాటిని పట్టించుకోవద్దని యెషయా ప్రవక్త తెలియజేస్తూ ఉన్నాడు. నిజమే, ఈరోజు ఈ మాటలు వింటున్న మీ జీవితంలో కూడా ఈ విధంగానే మిమ్మల్ని భయపెట్టే మాటలు అనేక మంది నీతో మాట్లాడుతున్నారా? నిన్ను కృంగదీసే మాటలు మాట్లాడుతున్నారా? నేను నిరుత్సాహపరిచేక నీ జీవితం ఇంతే, ఇలానే ఉంటుంది నీ బ్రతుకు. దేవుడు నీకే కార్యం చెయ్యడు.
దేవుడు నిన్ను విడిపించలేడు, ఆయన నమ్ముకున్నావు కానీ నీ జీవితంలో ఏం జరిగింది అని ఈ విధంగా నీతో మాట్లాడుతుంటే నీవు కూడా భయపడొద్దు ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు. నీవేమీ చేయలేమంటున్నారా? భయపడొద్దు. నేను చెయ్యలేను నిజమే, కానీ నా ప్రభు నాతో చేయించగలడని ఎదిరించండి సాతాను యొక్క మాటలను. మీ నోటితో పలకండి, నా ప్రభు నాకన్నా గొప్పవాడు, నా సమస్య కంటే గొప్పవాడు, ఆయన నాతో ఏదైనా చేయించగలడని విశ్వాసపు మాటలు పలకండి. మీరు ఏది పలుకుతున్నారో అదే మీ జీవితంలో నెరవేరుస్తాడు. చూడండి, లూకా సువార్త 8వ అధ్యాయము 49వ వచనం నుండి మనం చదివితే అక్కడ యేసుప్రభువు వారు ఇంకా మాట్లాడుతూ ఉండగా సమాజ మందిరపు అధికారి ఇంటి నుండి ఒకడు వచ్చి, నీ కుమార్తె చనిపోయినది, బోధకుని ఇక శ్రమ పెట్టవద్దని అతనితో చెప్పాను. యేసు ఆ మాట విని, భయపడవద్దు, నమ్మిక మాత్రం ఉంచుము అని అతనితో చెప్పారు. సమాజ మందిరపు అధికారి తన కుమార్తె చనిపోయేటట్లుగా ఉంది, బ్రతికించండి అని యేసుప్రభువు వారి దగ్గరికి వచ్చారు. అయితే యేసుప్రభువు వారు ఇంకా వారి ఇంటికి వెళ్లకుండానే వారి ఇంటి దగ్గర నుండి కొంతమంది వ్యక్తులు వచ్చి, నీ కుమార్తె చనిపోయింది, ఇక యేసుప్రభువు వారితో నీకు పని లేదు, ఆయనని ఇంకా బ్రతిమాలవద్దు, చనిపోయిన తర్వాత ఆయన కూడా ఏమీ చెయ్యలేరని వారు భయపెట్టే మాటలు ఆ అధికారితో చెప్పినప్పుడు యేసుప్రభువు వారు సమాజ మందిరపు అధికారితో చెప్తున్నారు, వారి మాటలకు భయపడొద్దు, నమ్మిక మాత్రం ఉంచు. చనిపోయిన మృతులను సజీవులుగా చేసే శక్తి నాకుంది, కాబట్టి నమ్మికతో ఉండు, నీ విశ్వాసాన్ని వదిలిపెట్టకు, ఈ నమ్మికను విడిచిపెట్టొద్దు. ఏ నమ్మికతో నా దగ్గరకు వచ్చావో అదే నమ్మికను కొనసాగించు. మరణించిందా, బ్రతికుందా, ఏమైందో అదేది కూడా నువ్వు ఆలోచించొద్దు. ఒక్కటి మాత్రం ఆలోచించు, మృతులను సజీవులుగా చేసే ప్రభువు దగ్గర నేనున్నాను, ఆయన ఏదైనా మార్చగలడు అని నమ్మిక మాత్రం ఉంచని ప్రభు ఆయనతో చెప్పినప్పుడు ఆ యొక్క అధికారి ప్రభు చెప్పినట్లుగానే నమ్మిక మాత్రం ఉంచాడు. నా కుమార్తె చనిపోయిందని ఏడవడం లేదు, భయపడడం లేదు, పరిగెత్తుకొని కుమార్తె దగ్గరికి వెళ్ళిపోలేదు. వారెంతగా చెప్పినా వారి మాట విని వారి వెనుక వెళ్ళిపోలేదు. కానీ ప్రభువు ఏది చెప్పారో అదే నమ్మి, కుమార్తె చనిపోయిందని చెప్పినా నేను మనుషుల మాటలు పట్టించుకోను, వారు నా స్వంత వారైనా అది సత్యమే అయినా, నా కుమార్తె చనిపోవడం నిజమే అయినా నేను అది పట్టించుకోను. నా ప్రభువు మాటే నాకు ముఖ్యం. నా ప్రభువు ఏది చెప్పారో అదే నేను నమ్ముతున్నాను, అదే నేను చూస్తున్నాను, అదే నేను విశ్వసిస్తున్నానని అదే విశ్వాసంతో ఉన్నాడు. దేవుని గ్రంథం సెలవిస్తూ ఉంది కదా, విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును, అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది అని. నమ్ముట నీవలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని. ఈ విధంగా ఆయనకు తన కుమార్తె చనిపోయిందని చెప్పినా ఆయన మాత్రం బ్రతికి ఉన్నట్టుగానే చూస్తున్నాడు. చనిపోయినది నిజమే, బ్రతికి లేదు, అయినప్పటికీ కూడా ఆయన చూచింది ఏమిటంటే తన కుమార్తె బ్రతికి ఉంది అనే అదృశ్యమైన దాన్ని చూచాడు. అది ఉన్నదని నమ్మాడు, అందువల్లే అద్భుతాన్ని చూచాడు ఆయన. యేసుప్రభువు వారి ఇంటికి వెళ్ళారు. అందరూ కూడా రొమ్ము కొట్టుకొని ఏడుస్తున్నారు, ఎంతగానో ప్రలాపిస్తూ ఉన్నారు. అప్పుడు యేసుప్రభువు వారు, ఏడవవద్దు, ఆమె నిద్రిస్తున్నదే గాని చనిపోలేదని చెప్పి ఆ కుమార్తెను ముట్టి స్వస్థపరిచారు. వెంటనే కుమార్తె బ్రతికింది, అద్భుతకరమైన జీవాన్ని పొందుకుంది. నిజమే ప్రియ దేవుని బిడ్డలారా, మనుషులు అనేకమైనవి నీ జీవితంలో చెప్తూ ఉండొచ్చు, డాక్టర్స్ అనేకమైనవి నీ జీవితంలో చెప్తూ ఉండొచ్చు, నీ బంధువులు అనేకమైన మాటలు నీతో మాట్లాడుతూ ఉండొచ్చు, నీ టీచర్స్ నీ లెక్చరర్స్ కూడా అనేకమైన మాటలు మీతో మాట్లాడుతూ ఉండొచ్చు. అనేకమైన నోటి మాటలతో నువ్వు నొప్పించబడుతూ ఉన్నావేమో. అయితే ఆ నొప్పి నీకు తగలకుండా దేవుడు చేయబోతున్నాడు. ప్రజల మాటలు, మనుషుల మాటలు నిన్ను కృంగదీస్తూ గాయపరుస్తూ ఉన్నాయేమో, మాటలతో నిన్ను నిందిస్తూ ఉన్నారేమో, నీవు చెయ్యని తప్పుకు నిన్ను బాధిస్తూ ఉన్నారేమో. ఇక జరగదు నీ జీవితంలో, ఇక లాభం లేదు, ఇక నీవు చెయ్యలేవు, ఇక నీ వల్ల కాదు, నీకు జ్ఞానం లేదు, నువ్వు ఫెయిల్ అయిపోతావు, నీవు సాధించలేవు. నీ ఉద్యోగ విషయంలో అయినా, నీ వ్యాపార విషయంలోనైనా, ఏ విషయంలోనైనా కూడా నువ్వు సాధించలేవు, నువ్వు చేయలేవు, నీకు అసాధ్యం ఇది అని నిన్ను ఒకవేళ బాధిస్తూ ఉన్నారేమో. శాపకరమైన మాటలు నువ్వు భరిస్తూ ఉన్నావేమో. అయితే శాపాన్ని ఆశీర్వాదంగా మార్చబోతున్నాడు దేవుడు. నిందకు రెట్టింపుగా ఘనతను దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. కాబట్టి ఎవ్వరి మాటలకు కూడా భయపడొద్దు. నీకు వినబడుతున్న ప్రతి మాటను గురించి ప్రభు సన్నిధిలో ప్రార్థించు, దేవునికి అప్పగించు. దేవుడు ఆ మాటలన్నిటినీ కొట్టివేసి దానికి వ్యతిరేకంగా నీ జీవితంలో అద్భుతాలు చేయబోతున్నాడు. ఏ మనిషి మాట నీ జీవితంలో జరగదు, దేవుని మాట మాత్రమే నీ జీవితంలో జరుగుతుంది.
కాబట్టి మనుషుల మాటలు నా జీవితంలో జరుగుతాయేమని భయపడొద్దు. వారు నన్ను ఈ విధంగా అన్నారు కదా, నా జీవితం నిజంగానే ఆ విధంగానే ఉంది కదా అని వారి మాటలు నమ్మొద్దు. దేవుడిస్తున్న వాగ్దానాన్ని ఒక్కటే గట్టిగా పట్టుకోండి. మీరు వింటున్న మాటలు ఏవి కూడా మీరు పట్టించుకోవద్దు. వాటన్నిటిని కూడా ఆయన నిర్వీర్యం చేయబోతున్నాడు. లేదు, నా జీవితం అలానే ఉంది, వీరందరూ అంటున్న మాటలు కరెక్టే అని నువ్వు నమ్మినట్లయితే నువ్వేది నమ్ముతావో అదే నీ జీవితంలో జరుగుతుంది ప్రియ దేవుని బిడ్డ. కాబట్టి మనుషుల మాటలు నమ్మొద్దు. వారి మాటలు ఎప్పటికీ కూడా నీ జీవితంలో నెరవేరవు. మీరు వినిన మాటలకు ఎంత మాత్రం భయపడొద్దు, వాటిని పట్టించుకోవద్దు. వాటికి వ్యతిరేకమైన కార్యములు జీవితంలో చేయబోతున్నానని. కాబట్టి ఈరోజు అందరం కూడా దేవుని వైపు మన చేతులెత్తి, తండ్రి, ఇంతవరకు నేను వింటున్న మాటలకు భయపడుతున్నానయ్యా. నా కుటుంబీకుల మాటలకు నేను భయపడుతున్నాను, నా స్నేహితుల మాటలకు భయపడుతున్నాను, నా బంధువుల మాటలకు భయపడుతున్నాను, డాక్టర్స్ మాటలకు భయపడుతున్నాను, టీచర్స్ మాటలకు భయపడుతున్నాను. కానీ ఇక నుండి భయపడను, ఎందుకంటే మీరు వాగ్దానం చేశారు, మీరు విన్న మాటలకు ఎంత మాత్రమో భయపడొద్దని. ఇది మొదలుకొని నీకు మాత్రమే నేను భయపడతానయ్యా. నీ మాటలు మాత్రమే నేను తీసుకుంటాను తండ్రి, నీ మాట నేను నమ్ముతాను. ఈ లోకంలో ఏ మాటలు నమ్మకుండా, ఏ మాటలు పట్టించుకోకుండా నాకు శక్తిని అనుగ్రహించండి అయ్యా అని అందరం కూడా దేవుని సందులో మోకరించి ప్రార్థన చేద్దాం. మీకు అనుకూలమైతే ఒక్క నిమిషం నాతో మోకరిస్తారా? ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. నీ ఉచిత కృపను బట్టి మరి ఒక దినాన్ని మాకు అనుగ్రహించారు. ఈరోజు మమ్మల్ని అందరినీ సజీవులుగా ఉంచి ఈరోజు మాతో మాట్లాడారు. మీరు వింటున్న మాటలేవి పట్టించుకోవద్దని తండ్రి, మీరిచ్చిన వాగ్దానానికి కృతజ్ఞతలయ్యా. అవునయ్యా, మాకు వినిపిస్తున్న ప్రతి మాటకు మేము భయపడుతూనే ఉన్నాం. వింటున్న ప్రతి మాట మాకు టెన్షన్ కలిగిస్తూనే ఉంది. అయితే ఈ రోజు నుండి ఇక ఏ మాటలకు మేము భయపడమయ్యా. నీ మాట ప్రకారంగా మేము జీవిస్తాం తండ్రి. నీకు ఇష్టమైన మార్గంలో నడుస్తామయ్యా. నీ చిత్త ప్రకారంగానే మేము నడుస్తాం తండ్రి. ఇదిగో మా జీవితాన్ని నీకు సమర్పించుకుంటున్నామయ్యా. మా ఆత్మీయ కుటుంబం అంతటిని చేతిలో పెడుతున్నాను తండ్రి. ఎంతమంది ఈ విధంగా ప్రార్థిస్తున్నారో ప్రతి ఒక్కరికి మీరు తోడుగా ఉండండి. ప్రతి ఒక్కరిని లేవనెత్తండి అయ్యా. వారు ఇంతవరకు భయపడుతున్న ప్రతి మాటను కొట్టివేయండి. వారి యొక్క భయానికి కారణమైన ప్రతి విధమైన సమస్య నుండి విడిపించండి. భయ కారణము లేని చోట భయపెడుతున్న చీకటి శక్తులను అణచివేయండి. దురాత్మ శక్తులను అణచివేయండి. రోగపు శక్తులను అణచివేయండి. ఆర్థిక సమస్యలను అణచివేయండి. పాపపు బంధకాలను అణచివేయండి. వ్యసనాలను అణచివేయండి. ఉద్యోగ సమస్యలను అణచివేయండి. వ్యాపార సమస్యలను అణచివేయండి అయ్యా. కుటుంబ సమస్యలను అణచివేయండి తండ్రి. పొలం సమస్యలను అణచివేయండి. ల్యాండ్ ఇష్యూస్ను అణచివేయండి. ఇక ఏ విషయాలను గురించి వారు భయపడుతూ ఉన్నా, ఏ మాటలకు వారు కంగారు పడుతూ ఉన్నా, ప్రతి విధమైన భయము నుండి విడిపించి అద్భుతకరమైన జయమును, అద్భుతకరమైన ధైర్యాన్ని, అద్భుతకరమైన భవిష్యత్తును మా ఆత్మీయ కుటుంబంలో ప్రతి ఒక్కరికి మీరు దయచేస్తున్నందుకు నీకు కోట్లాది స్తుతులు చెల్లిస్తూ ఉన్నానయ్యా. ప్రత్యేకంగా గర్భంతో ఉన్న ప్రతి బిడ్డని చేతులు పెడుతున్నాను. 9 నెలలు మీరు తోడుగా ఉండండి. సేఫ్ డెలివరీస్ దయచేసి నీ నామానికి మహిమ తెచ్చుకోండి అయ్యా. ఈరోజు పుట్టినరోజులు, పెండ్లి రోజులు జరుపుకున్న వారందరినీ గాయపడిన చేతులకు అప్పగిస్తున్నాను. ఈ నూతన సంవత్సరం అంతా మీరు తోడుగా ఉండి ముందుకు నడిపించండి. ఇది మనం ప్రారంభిస్తుండగా ఈ రోజంతా మా ఆత్మీయ కుటుంబంలో ప్రతి ఒక్కరికి తోడుగా ఉండండి. వారు వేసే ప్రతి అడుగులో మీరు తోడుగా ఉండండి. వారు వెళ్ళే ప్రతి స్థలంలో మీరు తోడుగా ఉండండి. వారు ప్రారంభించే ప్రతి పనిలో మీరు తోడుగా ఉండండి. వారి యొక్క ప్రతి ప్రయత్నమును మీరు ఆశీర్వదించండి. మరి ముఖ్యంగా నాయన 10th ఎగ్జామ్స్ కొరకు ప్రిపేర్ అవుతున్న బిడ్డలందరినీ నీ చేతిలో పెడుతున్నాను. ఇంటర్ ఎగ్జామ్స్ కొరకు ప్రిపేర్ అవుతున్న బిడ్డలందరినీ చేతిలో పెడుతున్నాను. డిగ్రీ ఎగ్జామ్స్, పీజీ ఎగ్జామ్స్, దేని కొరకు ప్రిపేర్ అవుతున్నారు, ఏ ఎగ్జామ్స్ రాస్తున్నారు, ప్రతి ఒక్కరిని గాయపడిన చేతులకు అప్పగిస్తున్నాను తండ్రి. జ్ఞానాన్ని దయచేయండి, జ్ఞాపకశక్తిని దయచేయండి. అద్భుతకరమైన రిజల్ట్స్ చూడడానికి చేపట్టుకొని ముందుకు నడిపించండి. యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఇంతవరకు ఎన్ని మాటలు మీకు వినిపించాయో, ఎన్ని మాటలకు మీరు కలవరపడుతూ ఉన్నారో, అయితే ఇక భయపడొద్దు. సృష్టికర్త అయిన దేవుడు మీకు తోడుగా ఉన్నాడు. మనుషులు పెట్టే నిందలకు భయపడొద్దు. ప్రతి నిందను ఆశీర్వాదంగా దేవుడు మార్చబోతున్నాడు. ఈ వాగ్దానం నా కొరకే అన్నవారు విశ్వాసంతో ఆమెనని చెప్పండి. లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడు ఎండి నడిపించును గాక.